హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రాజశేఖర్ను కాపాడి తీసుకొచ్చి ఘనాకి దిమ్మదిరిగే షాక్ ఇచ్చిన రిషి వసుధార. అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియో మిస్ కాకుండా చివరి వరకు చూసేయండి. నిండు మనసులు రివ్యూ కోసం ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రేరణ చాలా కోపంగా ఐశ్వర్యను కొడుతుంది. అసలు నీకు బుద్ధుందా అని అడుగుతుంది. సిద్ధు, ఏంటి ప్రేరణ, నువ్వు ఏం చేస్తున్నావు అని అంటే, ఇంతలో ఇందిర, ఐషు ఎందుకే ఇలా చేశావు? అయినా నువ్వు మీ నాన్నని తీసుకురావాలనుకుంటే మాతో ఒక మాట అయినా చెప్పాలి కదా అని అంటుంది. ఇప్పుడు చూడు, ఆ ఘన వచ్చి ఎంత గొడవ చేశాడో. తల్లి కొడుకులు ఇద్దరు ఎన్ని మాటలు అన్నారు. ఇప్పటి వరకు మనం పడుతున్న అవమానాలు సరిపోవా? ఇప్పుడు కూడా మనం మాటలు పడాలా అని అంటుంటే, సిద్ధు, ఏంటాంటీ మీరు కూడా? ఐశ్వర్య మీరు బాధపడకూడదని వాళ్ళ నాన్నని తీసుకురావడానికి వెళ్ళింది. తను మాత్రం ఏం చేస్తుంది? ఇలా జరుగుతుందని తను అనుకోలేదు కదా. ఇదంతా ఆ ఘనాగాడి ప్లానే అవ్వుంటుంది. రంజిత్, అవును సిద్ధు, ఇది ఖచ్చితంగా ఆ ఘనాగాడి ప్లానే అని అంటాడు. సిద్ధు, ప్రేరణ, ఇప్పటి వరకు జరిగిన విషయం వదిలేద్దాం. ఇప్పుడు మీ నాన్నగారు ఎక్కడ ఉన్నారో వెతుకుదాం. ముందు ఆ ప్లేస్కి వెళ్దాం. అక్కడి నుంచి వెతకడం మొదలు పెడదాం. అక్కడ ఏదైనా క్లూ దొరకవచ్చు అని సిద్ధు అంటాడు. సిద్ధు, ప్రేరణ, ఐశ్వర్య, రంజిత్ నలుగురు అయితే రాజశేఖరం మిస్ అయిన ప్లేస్కి వస్తారు. మీరు ఇటు వెళ్ళండి, మేము ఇటు వెళ్తామని సిద్ధు రాజశేఖరం కోసం వెతుకుతూ ఉంటారు. దారిలో కనిపించిన వాళ్ళని అందరినీ అడుగుతూ రాజశేఖరం కోసం ఎంతగానో వెతుకుతారు. కానీ రాజశేఖరం జాడ తెలియకపోవడంతో సిద్ధు ప్రేరణతో, ప్రేరణ, మీ నాన్నగారి జాడ తెలియటం లేదు కదా, మనం ఒక పని చేద్దాం. పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ నాన్నగారు కనిపించడం లేదని అనుమానం ఘనా మీదని చెప్పి కంప్లైంట్ ఇద్దాము అని అంటే, అవును సిద్ధు, మనం ఆ ఘనాగాడికి అసలు భయపడకూడదు. ఖచ్చితంగా ఇది ఆ ఘనాగాడు ఆడే నాటకమే. ఇప్పుడే బయలుదేరదామని సిద్ధు, ప్రేరణ అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తారు. పోలీస్ స్టేషన్లో సుధా ఉంటాడు. ప్రేరణ, మావయ్య అని అంటుంది. ఏంటమ్మా, ఎందుకు అలా కంగారుగా ఉన్నావు అని అంటే, నాన్న కనిపించడం లేదు, అందుకనే ఘనా మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము అని అంటుంది. అదేంటి ప్రేరణ, మీ నాన్న కనిపించకపోతే ఇప్పుడు ఆ ఘనా మీద ఎందుకు కంప్లైంట్ ఇవ్వాలి? మీ నాన్న ఉండేది ఆ ఘనాగాడి ఇంట్లోనే కదా అని అంటుంటే, సిద్ధు, లేదు సార్, ఐశ్వర్య వెళ్ళి వాళ్ళ నాన్నను బయటకు తీసుకువచ్చింది. ఐశ్వర్య ఫోన్ మాట్లాడి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ రాజశేఖరం గారు కనిపించలేదు. ఆ ఘనా వచ్చి ఇంటి దగ్గర చాలా గొడవ చేశాడు. అందుకనే మేము ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము. మీరు చెప్పేది బాగానే ఉంది, కానీ ఇది ఆ ఘనాగాడి స్టేషన్ అమ్మా. ఇప్పుడు ఆ ఘనా మీద కంప్లైంట్ ఇస్తే వాడు ఊరుకుంటాడా అని అంటే, లేదు మావయ్య, ఇంక నేను దేనికి భయపడను, కంప్లైంట్ తీసుకో మావయ్య అని అంటుంటే, అది కాదమ్మా అని సుధా అంటుంటాడు. ఇంతలో ఘన అక్కడికి వస్తాడు. సిద్ధు, ప్రేరణ అక్కడ చూసి, ఏంటి మీరు ఇలా వచ్చారు అని అంటే, మేము కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము అని అంటుంటే, ఏంటి సుధా, ఏం కంప్లైంట్ అంటే, అదే సార్, ప్రేరణ వాళ్ళ నాన్నగారు కనిపించడం లేదని, మీ మీద అనుమానంగా ఉందని వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు అని చెబుతాడు. ఏంటి కంప్లైంట్ తీసుకున్నావా అని అంటే, సార్ నేను ఎలా తీసుకుంటాను, ఇది మీ స్టేషన్ కదా అని సుధా అంటాడు. ఏంటి, మీకు అర్థమైంది కదా, ఇది నా స్టేషను, మీరు కంప్లైంట్ ఇస్తే తీసుకుంటానని అనుకుంటున్నారా? అయినా ఎందుకు ఇంత నాటకాలు ఆడుతున్నారు? మా నాన్నను దాచేసి మళ్ళీ తిరిగి నా మీద కేసు పెట్టడానికి వచ్చారా అంటూ ఘన ప్రేరణను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే, సిద్ధు, ఇది పోలీస్ స్టేషన్, నువ్వు ఏంటి నీ స్టేషన్ అయినంత మాత్రాన నువ్వు రెచ్చిపోతున్నావు? ప్రేరణ, చూడు, మాకు నీ మీద అనుమానంగా ఉంది, అందుకనే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము. మర్యాదగా కంప్లైంట్ తీసుకో అంటే, నేను తీసుకోను అని ఘన అంటాడు. ఏంటి, ఎందుకు తీసుకోవు? పోలీస్ స్టేషన్ అంటే మాలాంటి వాళ్ళు వస్తారు. మాకు ఎవరి మీదైనా ఉంటే కంప్లైంట్ ఇవ్వాలి కదా. మాకు అనుమానం వచ్చిందని కంప్లైంట్ ఇస్తామంటే ఎందుకు తీసుకోవు? నువ్వు తీసుకోవాల్సిందే అని ప్రేరణ అంటుంది. అక్కడ ఉన్న కానిస్టేబుల్తో, ఆ లాఠీ ఇలా తీసుకురా అని అంటే, సిద్ధు, ఏంటి లాఠీ తీసుకొస్తే బెదిరిపోతామని అనుకుంటున్నావా? సార్ మీరు ముందు కంప్లైంట్ రాసుకోండి, ఈ ఘన ఏం చేస్తాడో నేను చూస్తాను అని అంటుంటే, సుధా నువ్వు ఆగు, మీకు మర్యాదగా చెప్తే అర్థం కాదా? ముందు పోలీస్ స్టేషన్ నుంచి బయటకు నడవండి అని అంటే, ప్రేరణ, ఏంటి మమ్మల్ని ఎందుకు బయటకు పంపించాలనుకుంటున్నావు? ఇక్కడ నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, అంత మాత్రాన ఈ స్టేషన్ నీదైపోదు. మర్యాదగా కంప్లైంట్ తీసుకో, కంప్లైంట్ తీసుకోవడం నీ డ్యూటీ అని అంటుంది. ఏంటి నా డ్యూటీ గురించి నువ్వు మాట్లాడుతున్నావు అని అంటే,
సిద్ధు ప్రేరణతో. ప్రేరణ ఇక వీడితో మాటలు అనవసరం. ఇక్కడ కంప్లైంట్ తీసుకోకపోతే ఏముంది, మనం డైరెక్ట్గా డీసీపీ గారి దగ్గరికి వెళ్దాం. అక్కడే మీ నాన్న కనిపించడం లేదని కంప్లైంట్ చేద్దాము అని అంటే సుధా ఘనాన్ని పక్కకు తీసుకొచ్చి, ఏంటి సార్, ఇప్పుడు వీళ్ళ దగ్గర కంప్లైంట్ తీసుకోకపోతే వీళ్ళు నిజంగా ఆ జేకే దగ్గరికి వెళ్తారు. ఆ జేకే ఎలాంటి వాడో తెలుసు కదా. మీకేదో ఉద్యోగం వచ్చింది, మళ్ళీ మీ ఉద్యోగానికి మీరే ఎసరు పెట్టుకుంటే ఎలాగా? నా మాట వినండి, ఇక్కడ మనం కంప్లైంట్ తీసుకుందాం. అయినా ఇదంతా మన అడ్డా కదా అని సుధా చెప్పడంతో ఘన అయితే మీ అంతు చూస్తాను, మిమ్మల్ని వదిలిపెట్టనని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక సిద్ధు అయితే కంప్లైంట్ గురించి చెప్తాడు. సుధా రాసుకుంటాడు. బాగా స్ట్రాంగ్గా కంప్లైంట్ ఇవ్వండి అని అంటే సుధా ప్రేరణ కూడా అలాగే అని అంటారు. ఘన అయితే ఏంటి ఈ సిద్ధు ఉండగా ప్రేరణ అసలు తగ్గడం లేదు. వీళ్ళకి సిద్ధు బాగా సహాయం చేస్తున్నాడు. ఎలాగైనా సిద్ధుని వీళ్ళతో కలనివ్వకుండా ఉండాలి అని అంటే సిద్ధు వాళ్ళ ఇంటికి వెళ్ళి సిద్ధు గురించి చెప్పి మంజులాదేవిని భయపడితే ఇక సిద్ధుని ఆవిడ ఆపుతుంది. అప్పుడు ప్రేరణ ఒక్కరితే అయిపోతుంది. ఇక ప్రేరణ నన్నేం చేయగలదు అని ఘన అయితే సిద్ధు వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అత్తయ్య, మావయ్య అంటూ విజయానందని మంజుని పిలుస్తూ ఉంటాడు. విజయానంద్, మంజు ఇద్దరూ బయటకు వస్తారు. ఘనాన్ని చూడగానే మంజు అయితే ఏంటి, నిన్ను అలా పిలవద్దని చెప్పాను కదా అని అంటే సారీ అండి, నేను మీతో ఒక విషయం చెప్పడానికి వచ్చాను అని అంటే విజయానంద్ ఏంటి, నువ్వు మాతో చెప్పాల్సిన విషయం అయినా నీ అవసరం మాకు లేదు అని అంటాడు. నేను చెప్పేది ఒకసారి వినండి, నేను సిద్ధు గురించి మాట్లాడడానికి వచ్చాను అని అంటే మంజు నువ్వు మా సిద్ధు గురించి మాట్లాడడం ఏంటి, అయినా మా సిద్ధు గురించి ఏం చెప్పాలి, నువ్వు చెప్తే మేము ఎందుకు వినాలి, నువ్వు ముందు బయటకు వెళ్ళిపో అని అంటే ఎందుకంత కంగారు పడిపోతున్నారు, అసలు నేను చెప్పేది ఏంటో వినరా అని అంటుంటే విజయానంద్ ఇదేదో మనకు పనికొచ్చే విషయంలాగే ఉంది అనుకొని మంజు నువ్వు ఆగు, తనేదో చెప్పాలని వచ్చాడు కదా, అదేదో విందాం అని అంటే సార్ మీరైనా నన్ను అర్థం చేసుకున్నారు అంటూ ఘన మా నాన్న కనిపించడం లేదు, దీనికి కారణం ప్రేరణే. ప్రేరణ ఐశ్వర్యతో వాళ్ళ నాన్నను బయటకు తీసుకువెళ్ళి వాళ్ళ నాన్నను వాళ్ళ దగ్గరే దాచిపెట్టుకుని ఇక వాళ్ళ నాన్న కనిపించడం లేదని నా మీద కేసు పెట్టడానికి వచ్చింది. తన కేసు పెడితే మాకేంటి అని అంటుంటే మా నాన్న కనిపించడం లేదని నేను ప్రేరణ వాళ్ళ కుటుంబం మీద కేసు పెడతాను అని అంటాడు. మీరు కేసులు పెట్టుకోండి, మధ్యలో మాకేంటి, ఈ విషయాలు మాకు తెలిస్తే ఏంటి తెలియకపోతే ఏంటి అని రాజశేఖరం అంటుంటే సార్ మీరు నేను పూర్తిగా చెప్పేది వినండి అని ఘన అంటాడు. సరే చెప్పు అని విజయానంద్ అంటే నేను రేపు ఉదయమే ప్రేరణ వాళ్ళ కుటుంబాన్ని అరెస్ట్ చేయడానికి వెళ్తాను. ప్రేరణతో పాటు మీ సిద్ధు కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అవుతున్నాడు. మీరు నాకు కావలసిన వాళ్ళు కనుక నేను ముందుగా మీకు చెప్పడానికి వచ్చాను. ఇప్పుడు ఆ ప్రేరణతో కలిసి మీ సిద్ధు తిరుగుతున్నాడు. ప్రేరణ వాళ్ళకు అసలు పరువే లేదు. అలాంటి వాళ్ళతో తిరిగితే సిద్ధుకి పరువు ఉంటుందా? నలుగురు ఏమనుకుంటారు? మీ గురించి తప్పుగా అనుకుంటారు కదా. ఇప్పుడు ఈ కేసులో కూడా ప్రేరణతో పాటు సిద్ధును కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రేరణ కన్నా సిద్ధు ఎక్కువగా నా మీద ఆవేశపడుతున్నాడు. నా మీద ఆవేశపడుతున్నాడన్న కోపం నాకు లేదు. ఎందుకంటే మీ గురించి నేను సిద్ధు మీద కోపం ఉన్నా నేను నా కోపాన్ని అణగదొక్కుని మీకు శాంతంగా ఇలా చెప్పడానికి వచ్చాను. సిద్ధుబాబుకి తెలియటం లేదు, ప్రేరణ కోసం ఎంతైనా చేసేలా ఉన్నాడు. తన కోసం జైలుకి వెళ్ళడానికి కూడా వెనకాడడం లేదు. తను చెయ్యని నేరానికి వీళ్ళని చేసిన పాపాలకి సిద్ధు శిక్ష అనుభవించడం నాకు ఇష్టం లేదు. అందుకనే మీరు సిద్ధుని ఇక నుంచి ప్రేరణ దగ్గరికి రానివ్వకండి. ప్రేరణకు దూరంగా ఉండేలా చూడండి. ఇంతకన్నా నేను మీకు ఏమీ చెప్పలేను. మీరు కావలసిన వాళ్ళు కనుక నేను మీ దగ్గరకు వచ్చి సిద్ధుని జాగ్రత్తగా కాపాడుకోమని చెప్తున్నాను. రేపు ఉదయమే నా డ్యూటీ నేను చేసుకుంటాను. ఇక మా నాన్నను తీసుకువచ్చే వరకు వాళ్ళను వదిలిపెట్టను. నేను చెప్పేది మీకు అర్థమైనట్లుగా ఉంది. ఇక నేను బయలుదేరతాను అని ఘన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక విజయానంద్ అయితే చూసావా మంజు, నేను చెప్తూనే ఉన్నాను, ఆ ప్రేరణ మాట విని మన సిద్ధు మనకు దూరం అయిపోతున్నాడు. అయినా నువ్వు గట్టిగా చెప్పు, సిద్ధుని అసలు వెళ్ళనివ్వకు, లేకపోతే ఆ ఘనగాడు ఎంతకు తెగించాడో మన సిద్ధును కూడా అరెస్ట్ చేయిస్తాను అని అంటున్నాడు. మనకు ఇంత పలుకుబడి ఉండి ఇప్పుడు సిద్ధు అరెస్ట్ అయితే, అందులోకి ఆ ప్రేరణ కోసం అరెస్ట్ అయితే నలుగురు ఏమనుకుంటారు?
ఇక సమాజంలో మనం తలెత్తుకుని తిరగగలమా? ఎలాగైనా నువ్వు ఈరోజు సిద్ధుతో మాట్లాడు. సిద్ధుని బయటకు వెళ్లకుండా ఆపు. అసలు ఆ ప్రేరణకు ఎలాంటి సహాయం సిద్ధు నుంచి ఉండకూడదు అని చెప్తాడు. సరేనండి, నేను సిద్ధుతో మాట్లాడతాను. మీరు ఏమీ సిద్ధుకి నచ్చచెప్పాలని చూడకండి. ఎందుకంటే వాడు అసలు మీ మాట వినడం లేదు కదా! పైగా మిమ్మల్ని చాలా మాటలు అంటున్నాడు. మిమ్మల్ని వాడు అలా అంటుంటే నాకు చాలా బాధ కలుగుతుంది. నేనే సిద్ధుతో మాట్లాడి ఎలాగైనా ప్రేరణ దగ్గరకు వెళ్లకుండా చేస్తాను అని అంటుంది. ఇంతలో సిద్ధు వస్తాడు. సిద్ధు ఇలా రా అని మంజు పిలుస్తుంది. సిద్ధు దగ్గరకు వస్తాడు. ఏంటమ్మా అని అంటే, ఏంటి సిద్ధు నువ్వు చేసేది? ఆ ఘన వాళ్ళ నాన్న కనిపించకపోతే నువ్వు ఎందుకు వెళ్ళడం? ఆ ప్రేరణతో కలిసి వెళ్ళి కేసు పెట్టడం ఎందుకు అని అంటే, అమ్మా రాజశేఖరం గారు, ఘన ఒక్కడికే నాన్న కాదు, ప్రేరణకు కూడా తండ్రే అని అంటే, విజయానంద్ చూసావా మంజు, ప్రేరణని అస్సలు ఒక మాట కూడా పడనివ్వటం లేదు అని అంటుంటే, ఏంటి నువ్వు ఎక్కువ అవుతున్నావు అని అంటే, ఏ సిద్ధు, నేను నీతో మాట్లాడుతున్నాను, నువ్వు నాకు సమాధానం చెప్పాల్సిందే. నువ్వు ఇక నుంచి ఆ ప్రేరణతో కలిసి తిరగడానికి వీల్లేదు. ఏంటమ్మా, ఎందుకమ్మా ఇలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు ప్రేరణ చాలా కష్టాల్లో ఉంది అని అంటే, ఇంతలో విజయానంద్ ఘన వచ్చి నీ గురించి బెదిరించాడని, ఇక ఘన చెప్పిన మాటలన్నీ విజయానంద్ అయితే సిద్ధుతో చెబుతాడు. సిద్ధు, ఏంటమ్మా ఆ ఘనగాడి మాటలు పట్టించుకుంటున్నావు? వాడు నన్ను ఏమీ చేయలేడమ్మా అని అంటే, ఏంట్రా సిద్ధు, నువ్వు ఎందుకు నేను చెప్పేది వినవు? ఈ అమ్మ కోసం ఆలోచించవా? ఆ ప్రేరణ కోసమే ఆలోచిస్తావా? అసలు ఈ అమ్మ నీ కోసం ఎంత తాపత్రయపడుతుందో అది అర్థం చేసుకోవటం లేదు. నీ మీద ఎండ పడితేనే నేను తట్టుకోలేను. అలాంటిది ఇలా నిందలు పడితే నేను తట్టుకోగలనా? నేను భరించగలనా? అది కాదమ్మా, వాళ్ళ నాన్నను తనే కిడ్నాప్ చేసి ఆ నింద ప్రేరణ వాళ్ళ మీద వేస్తున్నాడు అని అంటే, ఆ ఘన వాళ్ళ నాన్నను తీసుకువెళ్ళాడని నీ దగ్గర సాక్ష్యం ఉందా అని మంజు సిద్ధుని అడుగుతుంది. సిద్ధు, అమ్మా నా దగ్గర సాక్ష్యం లేదు, కానీ ఆ ఘన ఎలాంటివాడో నాకు తెలుసు కదా అని అంటే, ఒరే సిద్ధు, మళ్ళీ మళ్ళీ అదే మాట అంటున్నావు, అసలు నా మాట వినిపించుకోవా అని అంటే, లేదమ్మా, నువ్వే నన్ను అర్థం చేసుకోవాలి. నేను ప్రేరణ విషయంలో సహాయం చేయకుండా ఉండలేను. తను ఇన్ని బాధలు పడుతుంటే నేను చూస్తూ ఉండలేను. నేను తనకు ఖచ్చితంగా సహాయం చేస్తాను. ఆ ఘన గురించి నువ్వు ఏమీ భయపడకు. ఆ ఘన నన్ను ఏమీ చేయలేడంటూ సిద్ధు మంజుకు నచ్చజెప్పబోతున్నా సరే, మంజు అయితే సిద్ధు మాట అసలు వినిపించుకోదు. ఇంతలో సాహితి అక్కడికి వస్తుంది. ఏంటమ్మా, నువ్వు ఎందుకు అన్నయ్యని అర్థం చేసుకోవటం లేదు అంటూ సిద్ధుకు సపోర్ట్గా మాట్లాడుతుంది. విజయానంద్, ఏంటి ఈ సాహితి సిద్ధుకి సపోర్ట్ చేస్తుంది? అమ్మా సాహితి, నీకు తెలియదమ్మా, ఆ ఘనగాడు ఎలాంటివాడో మనకు తెలుసు కదా అని అంటే, నాన్న మీరు చెప్పేది కరెక్టే, అలాగని అన్నయ్య ఎందుకు భయపడాలి? ప్రేరణ గారు చాలా మంచివారు. ప్రేరణ గారికి సహాయం చేయడంలో తప్పేమీ లేదు. ఎవరో ఏదో అన్నారని చెప్పి అన్నయ్య నువ్వు ఏమీ పట్టించుకోకు. నువ్వు ప్రేరణ గారికి నువ్వు ఎంత చేయగలిగితే అంత చేయి. ఆవిడికి మనం ఎంత చేసినా తక్కువే అని అంటుంది. అమ్మ సాహితి, నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు. నాకు చాలా ఆనందంగా ఉంది. నువ్వే అమ్మకు చెప్పు అని సిద్ధు ఇక తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. మంజు, ఏంటి సాహితి, నువ్వు మధ్యలో వచ్చి మీ అన్నయ్యతో నేను మాట్లాడుతుంటే నువ్వు ఎందుకు ఆ ప్రేరణను వెనకేసుకువచ్చావు అని అంటే, అమ్మా నువ్వు చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు. ప్రేరణ మన కోసం చేసింది నువ్వు మర్చిపోయావమ్మా. నేను అందుకనే చెప్తున్నాను. ప్రేరణ గారు చాలా మంచివారు. వాళ్ళ అమ్మగారు, వాళ్ళ చెల్లి ఐశ్వర్య కూడా చాలా మంచిది. ఇక నువ్వు అన్నయ్య గురించి ఎలాంటి భయాలు పెట్టుకోకు. అన్నయ్య ఎలాంటి కష్టాన్నైనా ఈజీగా ఎదుర్కోగలడు. అన్నయ్యకి ఏమీ కాదమ్మా అని సాహితి మంజుతో చెబుతుంది. విజయానంద్ అయితే, ఇప్పుడు ఈ సిద్ధుని మంజు ఎలాగైనా ఆపుతుంది అని అనుకున్నాను. కానీ ఈ సాహితి కూడా వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడడంతో మంజు మనసు మళ్ళీ మారిపోయింది. ఇప్పుడు ఆ సిద్ధు ప్రేరణలు విడగొట్టడం నా వల్ల కాలేదు అని అనుకుంటాడు. ఘన ఇంటికి వెళ్ళగానే ఈశ్వర్ అయితే, ఏంట్రా ఆ ప్రేరణ వాళ్ళ దగ్గర మీ నాన్న లేడు, వాళ్ళు నువ్వే మీ నాన్నను తీసుకువెళ్ళిపోయావని అంటున్నారు. నిజంగా నువ్వు మీ నాన్నని తీసుకువెళ్ళావా? నాకైనా నిజం చెప్పరా అని అంటే, అమ్మా నేను ఎందుకు తీసుకువెళ్తాను అని అంటే, లేదురా వాళ్ళు అంటుంటే నాకు నీ మీద అనుమానంగా ఉంది. నువ్వే మీ నాన్నను దాచేసి ఇప్పుడు
ఆ నింద వాళ్ళ మీద పడేలా చేస్తున్నావు కదా అని అంటే ఘన నవ్వుతూ ఉంటాడు. ఏంట్రా అలా నవ్వుతున్నావు, నిజం చెప్పు, నువ్వే కదా మీ నాన్నని తీసుకువెళ్ళింది అని అంటే, అవునమ్మా, నేనే నాన్నను దాచిపెట్టాను, లేకపోతే మన నుంచి ఆ ఐశ్వర్య తీసుకువెళ్ళిపోవాలని చూస్తుందా? ఇన్నాళ్ళకి నువ్వు మంచి పని చేశావురా. వాళ్ళకి బుద్ధి రావాలంటే ఇలాగే చెయ్యాలి. ఇక రేపు ఉదయమే నేను కంప్లైంట్ ఇస్తాను. తర్వాత వాళ్ళ అంతు చూద్దాం అని ఈశ్వరి ఘనాతో అంటుంది. అవునమ్మా, అందుకనే కదా నాన్నని దాచిపెట్టింది. నాన్న బాగానే ఉన్నాడు. కానీ నీకు కూడా నాన్న ఎక్కడ ఉన్నాడో తెలియనట్లుగానే ఉండాలి. అసలు మనం బయట పడకూడదు. ఆ ప్రేరణ ఇందాక సిద్ధుతో కలిసి స్టేషన్కి వచ్చి నా మీదే కంప్లైంట్ ఇవ్వడానికి నా స్టేషన్కే వచ్చింది. నా మీద కంప్లైంట్ ఇచ్చింది. ఇక దాన్ని వదిలిపెడతానా అని అంటాడు. మరోవైపు రిషి వసుధారులైతే ఈరోజు మనం విశ్వనాథన్ గారిని కలవడానికి వెళ్తున్నాం కదా అని అంటే, వసుధార, అవును సార్, ఈరోజు విశ్వనాథన్ గారిని కలవడానికి వస్తామని నేను విశ్వనాథన్ గారికి ఫోన్ చేసి చెప్పాను అని అంటుంది. సరే అయితే ఇప్పుడు బయలుదేరదాము అని అంటే, అవును సార్, వెంటనే బయలుదేరదాం అని రిషి వసు అయితే ఇక విశ్వనాథం దగ్గరికి వస్తారు. విశ్వనాథం రిషి వసుధారని చూసి చాలా మెచ్చుకుంటాడు. మీరు ఈ చిన్న వయసులోనే ఎండీగా బాధ్యతలు చేపట్టి కాలేజీని ఎంతో గొప్ప స్థాయిలో నిలబెట్టారని వాళ్ళని పొగుడుతూ ఉంటాడు. ఏదో మీ అభిమానం సార్ అని రిషి వసుధారులు ఇద్దరూ అంటారు. సార్, మీ నుంచి మాకు ఒక సహాయం కావాలి, అందుకనే మీ దగ్గరకు వచ్చాము అని అంటే, విశ్వనాథం, మీకు ఎలాంటి సహాయమైనా నేను చేస్తాను. మీరు ఎప్పుడు సంవత్సరానికి ఒకరికి కోచింగ్ ఇస్తున్నారని తెలుసు, కానీ ఈ సంవత్సరం ఇద్దరికి కోచింగ్ ఇస్తున్నారని తెలుసు. వాళ్ళు చాలా మంచి స్టూడెంట్స్ అని తెలుసుకున్నాము. వాళ్ళతో మేము మాట్లాడడానికి వచ్చాము అని అంటే, సరే అయితే ఇప్పుడే ఫోన్ చేసి వాళ్ళను రమ్మంటాను అని విశ్వనాథం అంటుంటే, లేదు సార్, మేము వాళ్ళ దగ్గరికి వెళ్తాము. వాళ్ళిద్దరూ కలిసి ప్రేరణ స్టడీ కేఫ్ నడుపుతున్నారు కదా, మేము అక్కడ కాఫీ తాగి వాళ్ళతో మాట్లాడతాము అని అంటే, విశ్వనాథం, నేను మీతో పాటు వచ్చేవాడిని, కానీ ఇంట్లో నా భార్య ఒక్కరితే ఉంది, దాన్ని నేను చూసుకోవాలి అని అంటే, పర్వాలేదు సార్, మేము వెళ్ళి కలుస్తామని రిషి వసుధారులు అయితే అక్కడి నుంచి బయలుదేరతారు. ఘన మరోవైపు వాళ్ళ నాన్నను తీసుకెళ్ళిన రౌడీలకు ఫోన్ చేసి, ఏయ్, మా నాన్నకు ఏమైనా తినిపించారా అంటే, లేదు సార్, ఇంకా ఏమీ తినిపించలేదు అంటే, మీకు అసలు బుద్ధి ఉందా, ఆయన అసలే పేషెంట్, మీరు ముందు వెళ్ళి ఆయనకు టిఫిన్ తీసుకొచ్చి తినిపించండి, తర్వాత నాకు ఫోన్ చేయండి అని ఘన ఫోన్ పెట్టేస్తాడు. వెంటనే ఆ ఇద్దరు రౌడీలో ఒకడు, ఒరే, నేను వెళ్ళి ఈ సార్ కోసం టిఫిన్ తీసుకువస్తాను, లేకపోతే మనకు ఆ సారు ఊరుకొనేలా లేరు అని అంటే, ఒరే, నేను కూడా వస్తాను, ఈయన లేవగలడా పారిపోవడానికి, ఇలా పడి ఉండడమే కదా అని చెప్పి ఇద్దరూ కలిసి బయటకు వస్తారు. ఇక టిఫిన్ తీసుకువస్తుండగా రౌడీలు ఏదో ఆలోచిస్తూ రిషి కారుని అయితే గుద్దేస్తారు. ఇక రిషి కారులోంచి ఆవేశంగా దిగి, అసలు బుద్ధుందా, కళ్ళు ఎక్కడ పెట్టుకొని నడుపుతున్నారు, చూసుకోక్కర్లేదా అంటే, సారీ సార్, సారీ సార్ అని అంటారు. ఇక వాళ్ళని చూసి వసుధార అయితే, ఏంటి వీళ్ళని చూస్తుంటే చాలా తేడాగా అనిపిస్తుంది, వీళ్ళెవరో కిడ్నాపర్స్లా ఉన్నారు అనుకుంటుంది. రిషి ఇక కారు ఎక్కగానే, సార్ సార్, వాళ్ళని చూస్తే నాకు ఏదో డౌట్గా ఉంది అని అంటే, ఏంటి వసుధార, మనం వచ్చిన పని ఏంటి, ఇలాగ దారిలో కనబడిన వాళ్ళ మీద నువ్వు అనుమానపడడం ఏంటి, అయినా వీళ్ళకి మనకు సంబంధం ఏంటి అంటే, లేదు సార్, నాకు ఎందుకో వీళ్ళని చూస్తుంటే చాలా అనుమానంగా ఉంది, వీళ్ళు ఎవరినో కిడ్నాప్ చేసినట్టు ఉన్నారు, వాళ్ళ కోసం ఇప్పుడు ఈ టిఫిన్ పట్టుకెళ్తున్నట్టు ఉన్నారు, అయినా మనకెందుకు వసుధారా అని రిషి అంటుంటే, లేదు సార్, ఇప్పుడు వీళ్ళని ఫాలో అవుతూ వెళ్ళి అసలు వీళ్ళ గురించి తెలుసుకోవాలి అని అంటుంది. ఏంటి వసు, మనం వచ్చిన పని ఏమిటి, నువ్వు చేసేది ఏంటి అంటే, లేదు సార్, ప్లీజ్ సార్, నా మాట వినండి అని రిషిని వసుధార ఒప్పిస్తుంది. ఇక ఆ రౌడీలను అయితే ఫాలో అవుతూ రిషి వసుధార వెళ్తారు. ఇక ఆ రౌడీలు వచ్చి రాజశేఖరం దగ్గర టిఫిన్ ఇవ్వడం, రాజశేఖరాన్ని బంధించడం అన్నీ కిటికీలోంచి రిషి వసుధారలు చూస్తారు. సార్, నేను చెప్పాను కదా, నేను అనుకున్నట్లుగానే వీళ్ళు ఎవరినో తీసుకొచ్చారు, అతన్ని మనం ఎలాగైనా కాపాడాలి అని అంటుంది. సరే వసుధారా అని ఇక ఆ రౌడీలు రాజశేఖరానికి టిఫిన్ పెట్టేసి బయటకు వెళ్ళగానే వసు రిషి అయితే లోపలికి వెళ్ళి రాజశేఖరాన్ని కాపాడబోతుండగా ఆ రౌడీలు లోపలికి వస్తారు.
రిషి అయితే ఆ రౌడీలను బాగా చితక్కొడతాడు. అక్కడే ఉన్న కర్రతో వసు కూడా ఆ రౌడీలను కొడుతుంది. ఇక రాజశేఖరాన్ని కాపాడి వాళ్ళు తమతో పాటు తీసుకువస్తారు. రిషి ఈయన ఎవరో మనకు తెలియదు. ఈయన అసలు ఏమీ మాట్లాడడం లేదు. ఇప్పుడు ఇతన్ని ఎవరికి అప్పజెప్పాలి అని అంటుంటే, సార్ మనం ఇప్పుడు కేఫ్కి బయలుదేరాం కదా, ముందు సిద్ధు ప్రేరణలు కలిసి అప్పుడు ఈయన్ని పోలీస్ స్టేషన్లో అప్పజెప్దాం అని వసుధార అంటుంది. సరే వసుధార, నువ్వు చెప్పినట్లే చేద్దామని ఇక రిషి వసుధారలైతే రాజశేఖరాన్ని తీసుకుని కేఫ్లోకి వస్తారు. ఇక రాజశేఖరాన్ని చూడగానే ప్రేరణ అయితే నాన్న అంటూ దగ్గరకు వస్తుంది. రిషి వసుధారలకు వాళ్ళ నాన్న కాపాడినందుకు థ్యాంక్స్ చెప్తుంది. మా నాన్న మీ దగ్గరికి ఎలా వచ్చారు అని అంటుంటే ఇక వసుధార అయితే ఆ రౌడీల గురించి చెప్తుంది. వసుధార చేతులు పట్టుకుని ప్రేరణ అయితే చాలా థ్యాంక్స్ మేడం, మీరు మా నాన్నని తీసుకువచ్చారు. మా నాన్న ఏమైపోయారో అని మేము చాలా టెన్షన్ పడుతున్నాము. మా నాన్నను కాపాడినందుకు మీకు చాలా థ్యాంక్స్ అని అంటుంటే ఇక సిద్ధు కూడా రిషికి చాలా థ్యాంక్స్ అండి, మీరెవరో మాకు తెలియదు కానీ మాకు ఇంత సహాయం చేశారని సిద్ధు ప్రేరణ కూడా రిషి వసుధారలకైతే థ్యాంక్స్ చెప్పుకుంటారు. ఘన అయితే ప్రేరణను అరెస్ట్ చేయడానికి కేఫ్కు వస్తాడు. అక్కడ వాళ్ళ నాన్నను చూసి చాలా షాక్ అయిపోతాడు.